ఇప్పుడు స్వేదపత్రము శ్వేత అక్షరాలు మారినాయి అంతే. 50 లక్షల కోట్లనా 50 లక్షల కోట్ల సంపద ఏడ సూచించినావు? అది వీళ్ళు కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కట్లో పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి. ఇవాళ మరి ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు వేయలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణ అయిపోయింది? డిస్కంలు ఎందుకు డీలా పడుతున్నాయి? ఉద్యోగస్తులకు ఇలా ప్రమోషన్లు కానీ శాలరీస్ ఎందుకు ఇస్తలేరు? దళిత బంధువు అందరికి ఎందుకు ఇవ్వలే? 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలే? పోడు భూముల పట్టాలు ఎందుకు ఇవ్వలే? ఆ స్వేదపత్రం చూస్తే ఈ ఒక్కసారి అబద్ధాలు ఆడి ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కుంభం ముంచిన తర్వాత 2 సార్లు ముంచారు, 3వసారి ప్రజలు గుర్తించి ఇవాళ వాళ్ళని మొత్తం తగిన గుణపాఠం చెప్తే కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. ఈ గవర్నర్ ఎందుకంటే ఈ కొండగట్టుకు వెమ్లవాడకు పైసలు ఇచ్చినాడు. ఆయన కొండగట్టుకు వెమ్లవాడ అభివృద్ధికి పైసలు ఇచ్చినాడ. ఉన్న 5 కోట్ల రూపాయలు మనం తీసుకోవే ప్రయత్నం చేసిండు కామారెడ్డికి. ఇది నేను స్టేట్మెంట్ ఇచ్చినాక నేను ఆరోపిస్తే విమర్శిస్తే ఆపేయండి. జగిత్యాల మీటింగ్ పెట్టి కొండగట్టు అంజనకు పైసలు ఇస్తాడు. విమలవాడకు వచ్చి మా 20,000 పన్నాడు, నేను పెళ్లి చేసుకున్నా అన్నాడు. అన్ని చెప్పాడు కేసీఆర్, ఒక్క పైస ఇవ్వలే. ఇవాళ వాళ్ళ స్వేదపత్రం చూస్తే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేసినాడు. చూపెట్టు, నేను చాలాసార్లు డిమాండ్ చేసిన. నువ్వు ఇలా స్వేదపత్రం విడుదల చేసినావు, చలో డీటెయిల్ రిపోర్ట్. ఇలా గ్రామాలు వైకుంఠ ధామాలు మీ ముఖాలకి వైకుంఠ ధామాల పైసలు ఎవరిచ్చో తెలియదు మీకు. వైకుంఠ ధామాల పైసలు ఎవరి? 14th 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలు నిలిస్తే మీ అయ్య దొంగ సంతకాలు సర్పంచ్లను బెదిరించి దొంగ సంతకాలు పెట్టించి ఇలా డైవర్ట్ చేసిండు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే సర్పంచులు కూలీలుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా గ్రామాల సర్పంచులు మోడీ గారే శబాష్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అయ్యకు వ్యతిరేకంగా, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ పార్టీకి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు నీకు ఇవ్వలేదా? మరి నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. బస్తీ దవాఖానాల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. కార్పొరేషన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. ఇక్కడ ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ల పైసలు ఇవ్వలే, నువ్వు గ్రామ పంచాయతీల పైసలు ఇవ్వలే. సింగరేణి పైసలు వాడుకుంటువి, ఆర్టీసీ పైసలు వాడుకుంటువి, విద్యుత్ శాఖ పైసలు వాడుకుంటువి, గ్రామ పంచాయతీ పైసలు వాడుకుంటువి. ఏమి ఇవ్వకుండా ఇలా సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేస్తేవి, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతేవి, నిరుద్యోగ వృద్ధిస్తాన్ని ఇవ్వబోతేవి. వ్యాక్సిన్ పైసలు కూడా ఆయన ఇచ్చాను. ఇప్పుడు అలా వ్యాక్సిన్ కూడా హాస్పిటల్ అభివృద్ధి చేసింది. హాస్పిటల్ కనీసము ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులకు ఒక్క పైస ఇవ్వలే. కోవిడ్ అప్పుడు ఇలా మీ అయ్యా మీ కుటుంబము ఇంట్లో ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నారు. కనీసం ఏ ఒక్క హాస్పిటల్ విజిట్ చేయలే, కనీసం భరోసా నింపే ప్రయత్నం చేయలే. పారాసిటమాల్ వేసుకోన్నాడు మీ అయ్యా, పారాసిటమాల్ వేసుకోన్నాడు. మాస్కులు లేకుండా ఫ్లెక్సులు లేకుండా తిరుగుతున్నాడు. పేరే పారాసిటమాల్ ముఖ్యమంత్రి అని చెప్పన్నారు. భారత్ బయోటెక్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అక్కడ వ్యాక్సిన్ తయారు చేశారు. గది కూడా తెలియదు మీ అయ్యకు సోయలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చేదాకా తెలియదు. దాదాపు 80 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం కూడా వాళ్ళే ఇచ్చినట్టు ఇలా ఆ స్వేదపత్రం విడుదల చేస్తే నవ్వుకుంటున్నారు. మేధావి వర్గం అంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇవాళ
ఏడమైంది నీ సృష్టి ఏడమైంది ఇక్కడ ప్రజలు ఎందుకు తిరస్కరించారు మరి మీ ప్రభుత్వాన్ని జీతాలు ఎందుకు ఇవ్వలేదు ఇవాళ ఇంత అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఉంది ఇవాళ ఎన్జిఓ నాయకులు టీఎన్జిఓ నాయకులు పిలిపించి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా అని చెప్పి మీ అయ్యి చెప్పింది వాస్తవం కదా టీచర్ పోస్ట్ ఎన్నికలు ఉన్నాయి కనీసం ప్రభుత్వ పాఠశాలకు కనీస సౌకర్యాలు హాస్పిటల్ సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు ఎక్కడ ఏం లేకుండా మొత్తము చిప్పచెతికిచ్చారు ఇది ఒకటి విషయం